వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 76 రివ్యూ. ఝాన్సీకి విజయమ్మ ఇలా చెప్తుంది. చిన్నప్పటి నుండి మేమేమి శత్రువులం కాదు, ప్రాణ స్నేహితుల్లాగా మెలిగాము. కొన్ని చెంచలమ్మ చేసిన కొన్ని తప్పుల వలన మేము బద్ద శత్రువులమయ్యాము అంటుంది. మీరు చెంచలమ్మ కొడుకు నా కొడుకుతో సమానమని మీరు చెప్పగానే మీ నాన్నగారు ఏదో చెప్పాలని తపిస్తున్నట్టుగా అనిపిస్తోంది, మాట్లాడలేకపోతున్నారు అని ఝాన్సీ గమనిస్తుంది. అప్పుడు మా నాన్నకి ఎవరికి తెలియని కొన్ని నిజాలు తెలుసు, ఆయన కానీ నోరు తెరిచారంటే కొన్ని జీవితాలే మారిపోతాయి అంటుంది విజయమ్మ. అంటే మీ నాన్నగారికి తెలిసిన నిజాలు మీకు కూడా తెలుసు అన్నమాట అంటుంది ఝాన్సీ. తెలుసు అంటుంది విజయమ్మ. తెలిసినప్పుడు మరి ఆ నిజాలేదో మీరే చెప్పొచ్చు కదా అంటుంది ఝాన్సీ. అవి వ్యక్తిగతమైన వివరాలు కాబట్టి వ్యక్తిగతమైన వివరాలని మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది విజయమ్మ. తర్వాత సింధూర అమ్మ, తులసి, చెల్లి శ్రీవల్లి ఇంటికి బయలుదేరుతూ ఒకసారి చెన్నకేశవులు గారితో మాట్లాడతారు. చెంచలమ్మ గారితో నేరుగా మాట్లాడే ధైర్యం మాకు లేదు, అందుకే మీకు చెప్తున్నాను అన్నయ్య గారు, నా కూతురికి కొత్త జీవితాన్ని ప్రసాదించండి అని చేతులెత్తి మొక్కుతుంది. పసుపు కుంకుమలు పోగొట్టుకున్న ఆడపిల్లకి ఎటువంటి విలువ ఈ సమాజం ఇవ్వదన్నయ్య గారు, నా కూతుర్ని మీ కూతురులాగా చూసుకున్నారు, అలాగే మీ కూతురికి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది. నా కూతురు నుదుట సింధూరం వచ్చేలాగా చేయండి అన్నయ్య గారు అని వేడుకొని వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. సింధూర వాళ్ళమ్మ తులసి రిక్వెస్ట్లో కూడా చాలా న్యాయం ఉంది. ఇప్పుడైతే ప్రేమలు ఎక్కువగా చూపిస్తారు, కానీ కొన్నాళ్ళ తర్వాత సింధూర వాళ్ళకి భారం అవ్వచ్చు కదా, కాబట్టి తనకంటూ ఒక తోడు, ఒక గౌరవం ఉండడం కంపల్సరీ. అప్పుడు చంచలం వచ్చి, ఏంటండి వదిన గారు వెళ్ళిపోతున్నారు, మీరు ఉండమని చెప్పలేదా అని అడుగుతుంది. చెప్పాలనుకున్నాను, కానీ వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఉంటే వాళ్ళ బాధను ఓదార్చలేనని చెప్పలేకపోయాను అంటారు ఆయన. తర్వాత చెన్నకేశవులు గారు సింధూర గదిలోకి వచ్చి సింధూర ఆలోచిస్తూ ఉండడాన్ని చూసి, ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అడుగుతారు. సింధూర చాలా బాధగా ఉంటుంది. నేను సంతోషంగా ఉన్నాను, బాధగా ఉన్నాను, నాకే అర్థం కావడం లేదు మామయ్య, నా పరిస్థితి ఏంటో అంటుంది. ఎందుకమ్మా అంత సందిగ్ధ పరిస్థితిలో ఉన్నావు, ఏం జరిగిందో నాకు చెప్పమ్మా, నేను అర్థం చేసుకుంటాను అంటారు. అమ్మా నాన్నలు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నారు, వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నేనేంటన్నది నాకే అర్థం కావటం లేదు మామయ్య అంటుంది. ఇటు నా అత్తగారింటి గురించి ఆలోచిస్తే ఇక్కడ నా అత్తమ్మ నన్ను కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంటూ ఉంది, నాకంతా అయోమయంగా ఉంది మామయ్య అంటుంది. ఇంత చిన్న వయసులో నువ్వు ఇంత కష్టాన్ని మోస్తున్నావు, ఈ కష్టం ఎవరికి పగవారికి కూడా రాకూడదమ్మా, నువ్వు హాయిగా ఆడుతూ పాడుతూ కొత్త బంధాల గురించి కొత్త సంతోషాల గురించి ఆలోచించాల్సిన సమయంలో ఈ విధంగా లేనిపోని ఆలోచనలతో సతమతమైపోతున్నావు. నువ్వు ముందు మీ అత్తమ్మ గురించి ఆలోచించడం మానేయమ్మా, అత్తగారింటి గురించి ఆలోచించొద్దు. మీ అమ్మా నాన్నల పరిస్థితి ఏంటో నాకు తెలుసు, వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించు, నువ్వేమనుకుంటున్నావో చెప్పమ్మా అంటారు. నాకేమి కావాలో నాకేమి వద్దో నిర్ణయించుకునే పరిస్థితుల్లో నేను లేను మామయ్య అంటుంది సింధూర. నేను నీకు మామయ్యనే అయినా నీ తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి నేను ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటాను, నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని దిగులు పెట్టుకోవద్దమ్మా అని చెప్తారు. తర్వాత చెన్నకేశవులు గారు తన గదికి వెళ్తారు. తన గదిలో చెంచలమ్మ అక్షరాలు దిద్దుకుంటూ చదువుకుంటూ ఉంటుంది. చూసి ఆనందిస్తారు. అక్షరాలు దిద్దుతున్నావా చెంచలమ్మ అని అడుగుతారు. అక్షరాలు దిద్దినట్లే జీవితాలని కూడా బాగు చేయొచ్చు కదా, చక్కదిద్దొచ్చు కదా అంటారు ఆయన. ఏం మాట్లాడుతున్నారండి అంటుంది. నువ్వు సింధూర బాధని అర్థం చేసుకుంటే నువ్వు తనకి మరొక జీవితాన్ని అందించగలవు చెంచలమ్మ అంటారు. సింధూరకు మంచి భవిష్యత్తునివ్వాలన్న ఆలోచన నీకు రావడం లేదా చెంచలమ్మ అంటారు. నా కోడల్ని నా నుండి దూరం చేసుకునే ఆలోచన నాకు ఎప్పటికీ రాదు అంటుంది చెంచలమ్మ. నా కోడలికి నా అధికారాన్ని, నా హోదాన్ని ఇచ్చి బంగారు భవిష్యత్తునిస్తాను అంటుంది. సింధూర గురించి ఎక్కువగా ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది చెంచలమ్మ. అప్పుడు చెన్నకేశవులు గారు, ఆడపిల్లకు భర్తను మించిన సంతోషము, వైభోగము ఏముంటుంది అని ఆలోచిస్తారు ఆయన. భర్తను ఇవ్వడం కంటే బంగారు భవిష్యత్తుని ఇవ్వడం అంటే ఏంటి అర్థం అనేసి ఆయనకు అర్థం కాదు. చెంచలమ్మేమో హోదా, తన పొజిషను అన్నీ ఇస్తే సరిపోతుంది అనుకుంటుంది. చెన్నకేశవులు గారు మాత్రం తనకు ఒక భర్త కావాలి, తోడు నీడ కావాలి అని కోరుకుంటున్నారు. తర్వాత పొద్దున్నే చెంచలమ్మ రెడీ అయ్యి బసవ కారుతి తీర్పు చెప్పడానికి వెళ్ళాలి అంటుంది. సింధూరా నువ్వు కూడా నాతో పాటిరా అని పిలుస్తుంది చంచలమ్మ. ఎక్కడికత్తమ్మ అంటుంది. రచ్చబండ దగ్గరికి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ పంచాయతీలు చెప్పే దగ్గరికి వితంతు ఎందుకు వదినా అంటారు. అవన్నీ నేను పట్టించుకోను, అలాంటి వాళ్ళని నేను లెక్క చేయను అనేసి చెన్నకేశ్వర గారి వైపు చూస్తూ అడుగుతుంది. నేను కోడల్ని పంచాయతీకి తీసుకెళ్దాం అనుకుంటున్నానండి, మీకేమైనా అభ్యంతరమా అని. నాకేం అభ్యంతరం లేదు, నువ్వు ఏది చేసినా ఆలోచించే చేస్తావు చెంచలమ్మ అంటారు. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక తర్వాయి భాగంలో ఇలా చూపిస్తారు. సింధూర కేసు లాంటి కేసే అక్కడ ఒక కేసు వస్తుందన్నమాట. అంటే కోడలికి భర్త చనిపోతాడు, ఆ అత్తమామలు పెళ్లి చేయకూడదు అనుకుంటారు. సో దీనికి తీర్పు చెప్పాలి. అక్కడ ఉన్న ప్రజలందరికీ నా కోడలు సింధూరని నా వారసురాలుగా ప్రకటించడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెంచలమ్మ ప్రకటిస్తుంది. ఈరోజు నా కోడలు సింధూరని తీర్పు చెప్తుంది ఇక్కడ అని చెప్తుందనమాట. తర్వాత ఆ కేసు ఏంటి, సింధూర చెప్పే తీర్పు ఏంటి, ఆ తీర్పుకి చెంచలమ్మ రియాక్షన్ ఏంటి, ఇవన్నీ రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. రేపటి ఎపిసోడ్ చాలా మంచిగా ఉండబోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.